నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడబోయేది మార్చ్ 2024 తులారాశి ఫలితాలు. ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయో. తులారాశి వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంది. కానీ 12వ ఇంట్లో ఏమో మనకి కేతు ఉన్నాడు, 6వ ఇంట్లో ఏమో రాహు ఉన్నాడు, 5వ ఇంట్లో ఏమో మనకి శని సంచారం జరుగుతోంది. సో ఈ కొన్ని మిగతా ప్లానెట్స్ అంటే ఏంటంటే వీనస్, బుధుడు, మళ్ళీ సన్, ఇవన్నీ మూమెంట్స్ ఉన్నాయన్నమాట ఈ నెలలో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. కానీ వీళ్ళు ఏంటంటే చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తారు అండ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలి. అలాగే ప్రమోషన్స్ వచ్చే వాళ్ళకి, అంటే ఆ సూచనలు ఉన్న వాళ్ళకి తప్పక ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి. అలాగే ఏంటంటే స్థానచలనం కూడా ఉంటుంది. అంటే ఈ పని నుంచి ఇంకో పనికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే ఖరీదైన వస్తువు, కారు కానీ ప్రాపర్టీ కానీ తప్పక కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ నెలలో. వీళ్ళు బాగుంటుంది చాలా, ఎస్పెషలీ కెరీర్ విషయంలో వీళ్ళకి అని చెప్పుకోవాలి. కెరీర్ విషయం బాగుందంటే మనకి ఫైనాన్షియల్ విషయం కూడా చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు 5వ ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది. కానీ మనకి సన్ సంచారం ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మళ్ళీ కుంభానికి వెళ్తున్నారనమాట. అలాగే మార్స్ కూడా ఎగ్జాల్టేషన్కి వస్తున్నాడు. సో ఇవన్నీ చూసాము అంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. అంటే సెకండ్ లార్డ్ కూడా బాగుంటున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ చాలా ఎక్కువ ఉంది ఈ నెల వీళ్ళకి అనే చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు చేసే పనిలో కూడా వీళ్ళ మన్నన పొందుతారు, వీళ్ళ బాసెస్ కూడా చాలా మెచ్చుకుంటారని చెప్పుకోవాలి. చాలా బాగుంటుంది ఈ నెల, వీళ్ళకి ఎంజాయ్ చేస్తారు అండ్ ఆల్సో చాలా ఎఫిషియెంట్గా పనిచేసి ముందుకు సాగుతారు. అలాగే మన్నన పొందుతారు, అంటే అందరు అప్రిషియేషన్ పొందుతారు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో కూడా వీళ్ళకి మంచి శుభవార్త ఉంటుంది. అంటే పిల్లలు కావాలి అన్న వాళ్ళకు కూడా మంచి తరుణం ఇది, ఈ నెల చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే కొత్తగా పెళ్ళవ్వాలి అనుకున్న వాళ్ళకి తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచో వెతుకుతూ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి తగిన వాళ్ళే వస్తారు, వాళ్ళే కలుసుకుంటారు. అంటే మంచి వాళ్ళని కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఏంటంటే బంధుమిత్రులు కలయిక ఉంటుంది, వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అందరి దగ్గర నుంచి. అలాగే ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. హెల్త్ విషయానికి వస్తే కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ట్రావెలింగ్లో మాత్రం తప్పక వీళ్ళకి శ్రమ అధికం ఉంటుంది అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది తప్పక ఉంటుందన్నమాట, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే ఏంటి మనకి దాంపత్య జీవితానికి కూడా అనుకూలత అనేది కొంచెం పెరుగుతుంది అని చెప్పాలి. అలాగే చాలామంది హెల్త్ విషయంలో బాధపడే వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్తే వింటారు. అంటే ఏంటంటే కొంచెం పట్టు విడుపు అనేది ఉంటుంది, మంచి సూచనలు కనిపిస్తాయి. అలాగే మనం చూసాము అంటే హెల్త్ విషయంలో కొంచెం సెన్సిటివ్ అని చెప్పాను కనుక తప్పక డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి తెలుసు చాలా పండగలన్నీ వస్తున్నాయి, వీళ్ళు ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా కనిపిస్తోంది. అలాగే పై చదువుకోవాలి, నేను బాగా పైకి రావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు ఎగ్జామ్ టైము, అలాగే స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ శ్రమ అనేది తప్పక పడాలి. వీళ్ళు ఎఫిషియెంట్గా వీళ్ళది మెంటల్ యాప్టిట్యూడ్ ఉన్నా కూడా శ్రమ ఏంటంటే డబుల్ అయితే తప్పక వీళ్ళు అనుకున్నది సాధిస్తారు, వీళ్ళు అనుకున్న గోల్ సాధిస్తారు. అలాగే ఏంటంటే కరెక్ట్ పాత్లో వెళ్ళే, పాజిటివ్ దారిలో వెళ్ళే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల, ఎస్పెషలీ తులారాశి వాళ్ళకి. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా శ్రమ అధికం, కానీ వీళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, సపోర్ట్స్ వస్తుందన్నమాట. ఎందుకంటే పై వాళ్ళ మన్నన తప్పక పొందుతారు. వీళ్ళు పార్టీ టికెట్లు కావాలన్నా చేయాలన్నా ఇది మంచి తరుణం. అంటే వెళ్ళి పై వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే ఒక తరుణం అన్నమాట. ఈ నెల చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది ఎక్కువ లేదు కనుక తప్పక స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ తప్పక ముందుకు సాగచ్చు ఈ నెల. అలాగే క్రయ విక్రయాలు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది, మంచి లాభం పొందుతారు ఈ నెల అనే చెప్పాలి. అలాగే మన పరిహారాల విషయానికి వచ్చామంటే తప్పక వీళ్ళు ఏంటంటే సూర్యదేవుడికి తప్పక చేయాలి. అంటే సండే వెళ్ళి, ఎందుకంటే మనకి తెలుసు సూర్యుడేమో మనకి కుంభానికి మూవ్ అవుతున్నారు, శని అంటే ఏంటంటే కంబస్ట్ అవుతున్నారు అనమాట.
సో అందుకోసం అని శని ప్రభావం కొంచెం తగ్గుతుంది, అందుకనే హ్యాపీనెస్ కూడా కొంచెం పెరుగుతుంది. అంటే శ్రమ అనేది అధికమే, కానీ ఏంటంటే తగిన ఫలితం అనేది వీళ్ళకి దొరుకుతుంది. అన్ని చిన్న మొత్తాది వాళ్ళకి చేతికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకోసం అని తప్పక సండే ఆదిత్య హృదయం చదువుకోవడము, అలాగే మనం ఏంటంటే శనగపప్పు బెల్లంతో చేసి పిల్లలకి పెట్టడం కానీ పెద్దవాళ్ళకి పెట్టడం కానీ చాలా మంచిది. మన చేత్తో స్వీట్ పెట్టడం మంచిది, అలా లేకపోతే మనం బెల్లం దానం ఇవ్వడం కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇంకా మంచిది. అలాగే పెళ్ళి కావాలి, మనకి ఇంకా మంచి పార్ట్నర్ రాలేదు, నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను అన్నవాళ్ళు కుమారి పూజ చేయించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. బ్లెస్సింగ్స్, చిన్నపిల్లల బ్లెస్సింగ్స్ అంటే కుమారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఏంటంటే థర్స్డే గురువుల బ్లెస్సింగ్ తీసుకోవడం కూడా ఇంకా మంచిది అనమాట. ఆల్రెడీ గురు బ్లెస్సింగ్ ఉంది కనుక మనం గురు బ్లెస్సింగ్స్ తీసుకుని గురు పూజ చేసుకుంటే ఇంకా మన బ్లెస్సింగ్స్ ఎక్కువయ్యి పాజిటివిటీ పెరుగుతుంది. తప్పక ఈ పరిహారాలన్నీ చేయండి. మనం చెప్పేది ఏంటంటే ఈ నెలకే కదా ఈ పరిహారాలు, మీకు లాంగ్ టర్మ్లో పరిహారాలు కావాలి, అలాగే జాతక రీత్యా మనకి ఒక మంచి సొల్యూషన్ కావాలి, మన లైఫ్ లాంగ్ మన పైకి రావాలి, బాగుండాలి అనుకున్న వాళ్ళు తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక మంచి సొల్యూషన్ మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఏమో జెమాలజిస్ట్ మంచి వాళ్ళు ఉన్నారు మన దగ్గర, సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాము. మీ జాతక రీత్యా రత్నాలు ఇవ్వడం, ఏది వేసుకుంటే మీకు బాగుంటుందని ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా ఏంటంటే పరిహారాల కిందే వస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఇంకో విషయం అందరూ చెప్పమని చెప్పారు, ఫ్రీగా చేయమండం అంటే ఫ్రీగా జాతకాలు చూడమండం అనేది భావ్యం కాదు. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు జాతకం పరిశీలించుకుని మనం ఒక సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్రీగా చేయడం అనేది కుదరదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఫ్రీ అడ్వైస్లు ఇస్తున్నారు, ఎందుకంటే వీడియోస్ చూసి ఇలా చేయాలి అలా చేయాలి అలా మాట్లాడాలి అని. ఇదంతా భావ్యం కాదు. ఎవరి పాండిత్యం వాళ్ళకు ఉంది, ఎవరు చేసే వీడియోస్ వాళ్ళకు అంటే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళది, వాళ్ళు చెప్తారు. మనం ఏమో ఎవరిని అంటే అంత అడ్వైస్ ఇచ్చే స్టేట్లో ఎవరు లేరు అనేది నా ఒపీనియన్ అనమాట. ఎవరి అడ్వైస్ వాళ్ళు తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టడం కానీ నెగిటివ్ కమెంట్స్ చేయడం కానీ, అలాగే వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అంటే వేరే ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు ఇవన్నీ చెప్పడం అనేది భావ్యం కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ప్లీజ్ వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. మీకు నమ్మకం ఉండి ఏంటంటే మేము బాగా చెప్పగలము అని మీకు నమ్మకం కుదిరితేనే మా దగ్గరికి రండి. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే నేను ఆన్లైను చేస్తాను, ఆఫ్లైను చేస్తాను, డైరెక్ట్గా వచ్చి కలవచ్చు కూడాను. సండే ఏంటంటే క్యాంప్ కూడా పెడుతున్నాను నేను, 3 to 6 క్యాంప్ ఉంటుందన్నమాట. మీరు ఆ టైంలో కూడా రావచ్చు ముందు అపాయింట్మెంట్ తీసుకుని. అలాగే ఏంటంటే కింద మనమేమో నంబర్ కూడా ఇచ్చున్నాము, ల్యాండ్లైన్ నంబరు, ప్లీజ్ సంప్రదించండి. మీకు అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఏ టైంలో అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఎలాగా ముందుకి సాగచ్చు, మీకు జాతకం కావాలి అన్నప్పుడు తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అయినా లేకపోతే నంబర్కైనా సంప్రదించండి. థ్యాంక్ యూ.